ఇరిపాక శివకేశవుల క్షేత్రంలో అంగరంగ వైభవంగా శివ పార్వతుల కళ్యాణం. స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన జ్యోతుల నవీన్ లక్ష్మీదేవి దంపతులు. శివనామ స్మరణతో మారుమోగిన ఇరిపాక శివకేశవుల క్షేత్రం. కాకినాడ జిల్లా జగ్గంపేట ఫిబ్రవరి. జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలో ఈ నెల 7, 8, 9 తేదీలలో నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా 9వ తేదీ ఆఖరి రోజు సోమవారం శ్రీశైలం బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దివ్య కళ్యాణం. శ్రీశైలం మల్లికార్జున స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీశైలం నుండి తీసుకొచ్చిన ఉత్సవ విగ్రహాలకు అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. శివనామ స్మరణతో మారుమోగిన ఇర్రిపాక శివకేశవుల క్షేత్రం ఆ పరమశివుడి ప్రతిరూపం శివలింగానికి పూలతో అభిషేకం, పంచామృత అభిషేకం నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవాలు శ్రీశైలం మల్లికార్జున స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో జరపగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, మణి దంపతుల పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ లక్ష్మీదేవి దంపతులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. జ్యోతుల నవీన్, లక్ష్మీదేవి, తోట సర్వరాయుడు, సునీత దంపతులు కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ శివకేశవుల క్షేత్రంలో 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా శ్రీనివాసుడి, సత్యదేవుడిని కళ్యాణాలు నిర్వహించుకొని ఆఖరి రోజు సోమవారం శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దివ్య కళ్యాణం నిర్వహించుకుంటున్నామని, ఆ స్వామివారి కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని ఈ మహత్కార్యాన్ని తలపెట్టడం జరిగిందని, నా జీవితాశయం కోటి లింగేశ్వరుని ప్రతిష్ట మాత్రమేనని అన్నారు. వేలాదిగా హాజరైన భక్తులందరికీ శ్రీశైలం మల్లికార్జున స్వామివారి ప్రసాదం ప్యాకెట్ పంపిణీ చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. నన్ను సీఏగా దెబ్బలాడుతున్నారు. ఎవరిని ద్వేషించట్లేదు. మీరు వెనకాల ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బంది పెట్టగలరు. దయచేసి అందరూ కూర్చుని చూస్తే అందరికీ కనపడే విధంగా ఏర్పాటు చేశారు. ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. మీరందరూ కొంచెం పక్కన తక్కువ దయచేసి. జయ జయ జయ
శంకర ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం వేద పండితులందరూ కూడా